రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం గమనించండి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. 13వ వచనం. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఇక్కడ 2 భాగాలను చూస్తాం. మీ అవయవాలను, మీ దేహాన్ని, అంటే పాపమునకు ఎంత నమ్మకంగా మీ అవయవాలను అప్పగించారో అట్లాగే పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను నీతి సాధనములుగా అప్పగించుడి. ఇక్కడ 13వ వచనంలో చెప్పబడిన మాట, మీ అవయవములను దేహములను దేవునికి అప్పగించుడి.